హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటశ్రీ లాగు. ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది. ఎండాకాలంలో మనం జర్నీ చేసినప్పుడు వాటర్ అనేవి కొనుక్కోవాలంటే చాలా రేటు పెరిగిపోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ పెట్రోల్ కానించి, గ్యాస్ కానించి, చింతపండు కందిపప్పు కానించి, రైసు అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అనేది అన్ని రేట్లు పెరిగినాయి. సరేననేసి వాటర్ వచ్చేసి ఈ ఎండాకాలంలో జర్నీ చేసేటప్పుడు వాటరు ఇబ్బంది పడకుండా ఎంట తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే రోహిణి కార్త అనేది వచ్చేసింది, 24వ తారీఖు దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కేరళలో ఋతుపవనాలు అనేవి ముందుగానే వచ్చేసాయి. ఇంకా సరేననేసి పేరేచర్ల అంటే హిందూ కాలేజీ మార్కెట్ కానించి, గుంటూరు ఏపీ మార్కెట్ కానించి పేరేచర్ల మీదుగా చూడండి సత్తెనపల్లి దాకా నేను వీడియో అనేది లాగ్ చేశాను. ఈ విధంగా ఉంది. సత్తెనపల్లి నుంచి ఫ్రెండ్స్ మేడికొండూరు, నల్లపాడు అలాగా గుంటూరుకు వచ్చేసాము. అలాగా చూపిస్తున్నాను వీడియో అనేది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మీద బెల్ మీద నొక్కితే మీకు వెంటనే నేను చేసే వీడియోస్ అనేది వస్తాయి. అందరూ ఇష్టంగా లైక్ చేస్తే ఫ్రెండ్స్ బాగుంటుంది. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను చేసుకోండి. ఇంకా అదే విధంగా ఇలా వచ్చేసి ఫ్రెండ్స్ మేడికొండూరు మీదుగా నల్లపాడు మీదుగా మేము ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజీకి వెళుతున్నాము. కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సరేననేసి ఫ్రెండ్స్ బ్రిడ్జి దగ్గర చూడండి, నల్లపాడు బ్రిడ్జి, ఇక్కడ బ్రిడ్జి దగ్గర మిరపకాయల యాడ్ ఉంది. యాడ్ దగ్గర కొంచెం రోడ్డు రిపేర్ అనేది చేస్తున్నారు. అంటే గుంటూరులో 80% ఎక్కువగా రోడ్లు, కాలువలు, బ్రిడ్జీలు చాలా వరకు అందంగా తయారు చేస్తున్నారు, రిపేర్లు కూడా చేస్తున్నారు. ఇంకా సరేననేసి ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ పాత ఎన్ఆర్ఐ కాలేజీ దగ్గరికి వచ్చేసాం. మాటల సందట్లో పల్లె వెలుగు బస్సులు అనేవి ఆగుతాయి. లేదు అంటే ఆటోలో రావచ్చు. ఇక్కడ దేవుడు టెంపుల్ ఉంది, శివాలయం టెంపుల్ ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి రోజు అనేది ఒక 11 దాకా ఉంచేసి మూసివేస్తారు. ఎందుకనంటేను ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, చుట్టూత పొలాలు ఉన్నాయి. అందుకనేసి ఇక్కడ ఇదే విధంగా శివాలయం టెంపుల్ ఉంది. మిరప చేను పండు, మిరపకాయలు వాటర్లు కానించి, ఇదివరకు కాలంలో అంటే మిరియాలు ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు కాలంలో మాత్రం ఇక్కడ ఏటు చూసినా చింత చెట్లు, మిరప తోటలు, పత్తి చేలు ఉన్నాయి. మిరపకాయలు చూడండి ఫ్రెండ్స్, విదేశాలకు కూడా మాడు కారపొడి కానించి, ఇడ్లీ కారపొడి కానించి, విదేశాలకు కూడా సాంబార్ కారం కానించి, మన చికెన్ మటన్లో వండుకోవడానికి కూడా పండుమిరకాయ పచ్చడి కూడా పట్టుకుంటాము. అదే విధంగా చూడండి ఇక్కడ పత్తి చేలు ఉన్నాయి, దూది కూడా ఉంది. దూది అంటారు కాటను. ఇక్కడ ఒక చెట్టుకు ఉంది. సరేనని కొద్దిగా నేను ఈ విధంగా తీసి చూపిస్తున్నా. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చూడండి పత్తి చెట్టు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మిరపకాయలు ఎటు చూసినా మిరపకాయలు కన్నాల్లో ఉన్నాయి. అవి అదే విధముగా గుంటూరులో మిరపకాయల యాడ్కి అనేది వచ్చేస్తాయి. అవి పాతకాయలు ఉంటే తీసేసి ఈ కొత్త కాయలు ఏసీలో పెట్టేస్తారు. ఇంకా సరేననేసి మనకి ఇష్టమైన వాళ్ళు పండుమిరకాయ పచ్చడి, మాడుగారం, అల్లం పచ్చడికి అట్లాగా వంటలకి చక్కగా ఇదే విధముగా కాయలు నెంబరకాయలు అంటారు. సాంబార్ కారానికి, ఇడ్లీ కారానికి, నల్ల కారానికి అట్లా రకరకాలుగా పండుమిరకాయ పచ్చడి కూడా మామిడి అల్లం వేసుకొని, చింతపండు వేసి, ఉప్పు వేసి చేసుకుంటారు. గోంగూర వంకాయలు కూడా వేసుకుంటారు పండుమిరకాయని పచ్చిగా ఉన్నప్పుడు. ఇంకా సరేననేసి చేలన్నీ వేసి చుట్టుపక్కల ఎన్ఆర్ఐ కాలేజీ దగ్గర పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో దూది కూడా ఉంది ఫ్రెండ్స్. కాటను పూలు చూడండి శనగపిండి ఆకారంలో ఉన్నాయి, పత్తి చెట్టు పూలు. ఇంకా చుట్టూ తేటు చూసినా కొన్ని వెళ్ళాయి, యాడ్లోకి వెళ్ళిపోయాయి మిరపకాయలు అనేది.
కొన్ని కొన్ని ఆగాయి. సరేననేసి మేము ఎన్ఆర్ఐ కాలేజీ దగ్గరికి వెళ్తే అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇటు చుట్టుపక్కనేమో ఇంకా కడుతున్నారు కొత్తగా రూమ్స్ వంట చేసుకోవడానికో మరి ఇంకా ఈసారి చూడొచ్చు అనేసి ఈ పొలం దగ్గరికి వెళ్ళిపోయి ఈ పొలంలో చూడండి మిరపకాయలు ఎలా ఉన్నాయో చూస్తుంటేనే ఎర్రగా ఉన్నాయి. ఎర్రటి కారం విదేశాల సైతం కారపొడి గుంటూరు మిర్చి అంటే ఇష్టపడిన వారు ఉండరు. ఉడుకుడుకు రైసులో ఎల్లిపాయ కారం వేసుకొని రకరకాలుగా నెయ్యి చుక్క వేసుకొని తింటే ఉంటే బాలింతలతో సహా ఈ కారపొడిని తింటారు. జీడిపప్పుల కారపొడి, పల్లీల కారపొడి, కొబ్బరి కారపొడి, ఇడ్లీ కారపొడి, నల్లకారం, పుదీనా కారపొడి, చింత చిగురు కారపొడి, అలాగా ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని నువ్వుల కారపొడి అన్ని రకాలు ఉన్నాయి. విదేశాలు సైతము గుంటూరు మిర్చి అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉండరు. అంత రుచి టేస్ట్ అనేది అమోఘంగా ఉంటాయి. మిర్చి అంటే కిలో వచ్చేసి ఇక్కడ 200 కాడ నుంచి స్టార్టింగ్ 200 ఫ్రెండ్స్, 200 కాడ నుంచి 300 దాకా కూడా అమ్ముతున్నారు. సరేనని గోల్డ్ కలరు ఇది బుడంకాయ అంటారు ఫ్రెండ్స్. చాలల్లో ఉంటుంది ఈ చెట్టు. చాలా గోల్డ్ కలర్లోకి వచ్చేసిద్ది. ఈ పైన ఉన్న టమాటా లోపల కాయ చాలా పుల్లగా టమాటా లాగానే ఉంటుంది. తింటే మాత్రం చాలా ఇమ్యూనిటీ అనేది ఉంది. 4 కాయలు వేసుకొని ఉడికించుకొని టీ తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. కాళ్ళకి నరాలకి నడుముకి చాలా మంచిది. ఇది చర్మ సౌందర్యానికి కూడా మంచిది. ఈ కాయలు పండితే మాత్రం చాలా ఉంటాయి. విదేశాల్లో చాలా సూపు లాగా జామ్ లాగా తయారు చేసుకొని తింటూ ఉంటారు. మన భారతదేశంలో ఇది చాలా పొలాల గట్ల మీద ఇళ్ళల్లో కూడా కొంచెం మొక్కలు ఉన్న కాడ ఇది ఆటోమేటిక్గా మనం విత్తనాలు వేయకపోయినా మొలచిద్ది. అలాగా గేదెలు అయితే చాలా ఇష్టంగా తింటాయి. మనుషులు కూడా ఇప్పుడు తింటే చాలా బాగుంటుంది అనేసి నేను ఈ వీడియో అనేది చేశాను. పండితే మాత్రం టమాటా ఎలా ఉంటుంది అలా పుల్లగా తీయగా అన్నీ సమపాలల్లో చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీని పొరడు అనేది గోల్డ్ కలర్లోకి వచ్చిద్ది. అప్పుడు పండిద్ది. కాయ అనేది లావ్ అయిద్ది లోపల. టమాటా లాగానే విత్తనాలు అనేవి సీడ్స్ అనేవి ఉంటాయి. అవి తీసుకొని ఎండబెట్టుకొని మనం వేసుకోవచ్చు. ఒక్క చెట్టుకి వచ్చేసి 1 నుంచి 50 దాకా కాయలు అనేది వస్తాయి. ఈ చెట్టు మాత్రం మునగ చెట్టు లాగా పెలుసుగా ఉంటుంది. అరటి చెట్టు ఎలాగుంటుంది ఫ్రెండ్స్, పెలుసుగా అలాగుంటుంది. ఆ కాండం పట్టుకుంటేనే చక్కగా ఇరిగిపోయేలాగా ఉంటుంది. చాలా అందాన్ని ఇచ్చింది. గోంగూర చూడండి, గోంగూర ఆంధ్రమాత గోంగూర చెట్టు. గోంగూర చెట్లు 2 ఉన్న ఇంట్లో చాలా పప్పు పచ్చడి చేసుకోవచ్చు. చికెన్లో కూడా వేసుకొని తినచ్చు. చాలా మంచిది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.